కుండలో ఏముండకూడదంటే పాపము ఉండకూడదు. ఏముండకూడదు? ఇది పాపపు కుండ. ఏ కుండ అది? చెప్పాలి, ఏ కుండ? పాపపు కుండ. ఈ పాపపు కుండలో నాటకపోయినటువంటి ఈ పాపాన్ని తీసివేసుకోవాలి. ఈ పాపపు స్వభావంతో నిండిన ఈ కుండ అంటే మన హృదయంలో, మన శరీరంలో ఈ పాపాన్ని తీసివేసుకున్నప్పుడు ఈ ఆకారానికి భౌతికంగా ముక్కు ఎలా ఉన్నా, కళ్ళు ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఇదిగో ఆత్మీయ అందాన్ని దేవుడు స్వరూపడిపోతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు చెప్పే ఆ వాక్యం మధ్యలో ఉంటుంది. ఆ మాటలకు చాలా మంది పిలిపించుకుంటుంటారు ప్రార్థనకి, వాక్యంకి, సాక్ష్యానికి. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకున్నాడు కాబట్టి అతని స్వరూపము పొట్టి ఉన్నా, అతని కళ్ళు పాలేకపోయినా, ముక్కు పాలేకపోయినా, జుట్టు లేకపోయినా, బట్టతలో ఉన్నా, ఏదున్నా సరే అతనిలో ఉన్న కుండలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకున్నాడు కాబట్టి అతనికి ఒక అర్థాన్ని, ఆకారాన్ని ఇచ్చే గొప్ప విలువను దేవుడు ఇచ్చాడు. ఏమంటాడంటే మన కుండలో దాచిపెట్టబడిన విషపు తీసివేసుకున్నప్పుడు మన కుండ పచ్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పాపపు కుండను విడిచిపెట్టాలి.